బాగున్నానండి. సార్ కన్నప్ప సినిమాలో నాతనాథుడు పాత్ర పోషించారు. నేనైతే ఆ పాత్ర గురించి ఇంత ముందైతే వినలేదు, కానీ ఫస్ట్ టైం వినడం కూడా నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అంటే కన్నప్ప ఫాదర్ రోల్ గురించి తెలుసుకోవడం నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. దాని గురించి మీరేం చెప్తారు? అదే ఇది స్టోరీ చెప్పగానే ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్నప్ప గురించి అందరికీ తెలియాలని ఐ వాంటెడ్ దట్ టు రీచ్ ద పీపుల్. తెలిసిన వాళ్ళకి తెలుసు, ఇది వన్ లైన్ స్టోరీ అండి. అది గ్రేటెస్ట్ శివభక్తుడు అందరికీ తెలుసు అది. సో ఇది అందరికీ తెలియాలంటే, ఈ జనరేషన్కి తెలియాలంటే ఇలాంటి సబ్జెక్ట్స్ మెథాలజికల్, అది మహాభారతం ఉండొచ్చు, రామాయణం ఉండొచ్చు, ఇవాళ ఉన్న యంగ్స్టర్స్కి దాన్ని పోయి చేరితే దే ఆర్ ఆల్సో కమ్ టు నో అవర్ కల్చర్. అలాంటి నాకు వచ్చి చెప్పేటప్పుడు ఇమీడియట్గా ఓకే అని చెప్పేశాను. ఇంపార్టెన్స్ బేసిక్లీ ఐ సెడ్ బికాస్ మోహన్ బాబు గారి కొన్ని రోజులు నన్ను అడిగారు, చాలా పిక్చర్స్ నన్ను అడిగారు, మీకు వర్క్ చేయరా వైక్రాజ్ అని. ఈ పిక్చర్లో ఈ క్యారెక్టరు అది మాత్రం ఇది ఈ పిక్చర్ చెయ్యాలనే ఉంది. ఫస్ట్ ఇట్స్ mythological and greatest శివభక్తుడు, and then to work in this film as Nathanadu and was believer non-believer subject అండి. So Vishnu the son is a non-believer, I am a believer. How a non-believer ఎలాగ believer అవుతారో అదే కదా. So that was very interesting for me. సార్, ఇప్పటి జనరేషన్కే కాదు, ఇంతకుముందు జనరేషన్ కూడా ఈ సినిమాలోని కొన్ని క్యారెక్టర్స్ గురించి తెలియదు. రియల్లీ అది తెలియజేయడం చాలా గొప్ప విషయం. మీకు ఈ సినిమా గురించి, స్క్రిప్ట్ గురించి వింటున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా బాగా నచ్చిందండి. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద డైరెక్టర్ మహాభారతం డైరెక్ట్ చేసిన వాడిని, అండ్ దెన్ ద నరేషన్, ఆ నరేషన్ ఎలాగ చెప్పారో అదే పిక్చర్లో వచ్చిందండి. ఇట్ హస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు వాట్ ఎవర్ ఈ సెడ్, అండ్ విత్ కన్విక్షన్ వాళ్ళు చెప్పిన అదే స్టోరీ మళ్ళీ స్క్రీన్లో వచ్చిందండి. అది చాలా ఇంట్రెస్టింగ్. అండ్ వాట్ ఎవర్ ఈజ్ సెడ్ అబౌట్ ద క్యారెక్టర్ నాతనాడు అండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ నాతనాడు అండ్ తిన్నా, నాట్ ఓన్లీ ఇన్ ద స్క్రీన్ బట్ అవుట్ సైడ్ స్క్రీన్ అనేది బాగా క్లోజ్గా అయిపోవడం. నాథనాథుడు మీ గురించి విన్న తర్వాత, మీ క్యారెక్టరైజేషన్ గురించి విన్న తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ ఏం లేదు, ఇది మనం బాగా చేయాలి, ఈ క్యారెక్టర్ జస్టిఫై చేయాలి, ఇచ్చిన పాత్రలు చాలా బాగా ఆడియన్స్కి నచ్చాలి, ఇదే నా మైండ్లో ఉండేవానండి. విచ్ ఐ థింక్ టు మై సాటిస్ఫాక్షన్ అండ్ టు ద డైరెక్టర్ సాటిస్ఫాక్షన్ ఐ హావ్ డన్ మై బెస్ట్. కన్నప్ప లాంటి క్యారెక్టర్స్ అంటే అలాంటి సినిమాల్లో ఇంతకుముందు మీరు నటించారా? మెథలాజికల్ ఫిల్మ్స్ నేను నటించలేదు. ఐ హావ్ నాట్ యాక్టెడ్, దిస్ ద ఫస్ట్ ఫిల్మ్ దట్ వే. బట్ పాత్రలు, సాంగ్స్లు, యూ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్స్, అది నేను చేశాను. బట్ మూవీగా ఇదే ఫస్ట్ పిక్చర్. ఈ సినిమా కోసం మీరు ఎలాంటి వర్క్ చేశారు? ఎలాంటి వర్క్ చేశారంటే ఫస్ట్ స్క్రిప్ట్ ఇచ్చారు. స్క్రిప్ట్లో ఈ క్యారెక్టర్ ఎలాగా పోర్ట్రేట్ చేయాలి, ఎంత ఏ ఎగ్జాజరేషన్ లేకుండా ఏ క్యారెక్టర్ ఎలాగ మాట్లాడాలి, డైలాగ్ డెలివరీ ఎలాగ ఉండాలి, అండ్ ద మీటర్ ఇన్ విచ్ షుడ్ రిటైన్ ద క్యారెక్టర్, అదన్నీ చెప్పారు. అది మెయింటైన్ చేశానండి. సినిమా కోసం ఏమైనా ప్రికాషన్స్ ఏమైనా తీసుకున్నారు? ప్రికాషన్ ఏం లేదండి, బికాస్ బేసిక్లీ నాతనాడు ఇస్ ఆల్సో టఫ్ గై విచ్ సూటెడ్ మీ బేసిక్లీ, అండ్ మై ఫిజిక్స్ సూటెడ్ ద క్యారెక్టర్ ఆల్సో, అండ్ వారియర్ అదన్నీ సూట్ అయింది క్యారెక్టర్కి. నా స్టేచరు, నా వే ఐ లుక్ సూటెడ్ ద క్యారెక్టర్ ఆల్సో, హెల్ప్ మీ ఇన్ ద క్యారెక్టర్. ఇంతకుముందు మీరు తెలుగు సినిమాలు చేశారు, వాటితో కంపేర్ చేస్తే ఈ సినిమా ఎలా ఉండబోతుంది? అది సోషల్ డ్రామా అండి, ఇది మెథలాజికల్ అండ్ మోర్ అబౌట్ శివభక్తుడు. సో దిస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఎవర్ మూవీస్ ఐ హావ్ డన్. మహాదేవ శాస్త్రితో మీకు సీన్స్ ఉన్నాయా? మహాదేవ శాస్త్రికి నాకు మీకు సీన్స్ లేవండి. దట్ ఈస్ లేటర్ ఆఫ్లో వస్తుంది, వేర్ ద సన్ స్టార్ట్స్ ఫైండింగ్ అవుట్ అబౌట్ శివలింగ అండ్ హౌ ఈ బికమ్ శివభక్తుడు, ఆ పోర్షన్లో ఆయన వస్తారు. ఓకే సార్, ఫైనల్గా సినిమా గురించి ఏం చెప్తారు? హార్డ్ వర్క్ చేసాం, ఆడియన్స్ పిక్చర్ చూడాలి. ప్లీజ్ డోంట్ గివ్ యువర్ వ్యూస్ టు అదర్స్, లెట్ ది ఆడియన్స్ గో సీ ద మూవీ, మేక్ దర్ ఓన్ జడ్జ్మెంట్ ఆన్ ద మూవీ అని చెప్తానండి. సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ.